డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నిర్వహించిన జనగామ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో కావాల్సిన అన్ని పథకాలు తీసుకువచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం గలం విప్పి ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం కల్వకుంట్ల కవిత లెటర్ గురించి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో శత్రుద్రోహం కాదు మిత్రద్రోహం నడుస్తుందని అన్నారు. దోచుకున్న పైసలు పంచుకునే దగ్గర వచ్చిన సమస్య 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో కమిషన్లు దండుగా డబ్బులు దండుకున్నారన్నారు. ఉత్తరంని ఎవరు లీక్ చేసిర్రో మరి ఆమె చెప్పలేదు. ఆమె లీక్ చేసిందా మరి ఎవరో దయ్యాలు ఉన్నాయన్నారు. మరి దయ్యాల పేర్లు కూడా చెప్పలేదు. ఆ దయ్యాల పేర్లన్నా చెప్పుంటే ఆ దయ్యాల మీద మరి ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఆ దయ్యాల మీద మరి కంప్లైంట్ అన్న ఇవ్వాలి. ఎందుకంటే ఈమె కూడా విట్నెస్సే కదా. ఇప్పుడు ఏమైతే నలుగురం కలిసి దొంగతనం చేస్తాము. ఒక దొంగకు సరి అయినటువంటి పంపకంలో దొంగతనంలో రానప్పుడు మిగతా ముగ్గురు గురించి పోలీసులకు చెప్పొచ్చు పోయి అప్రూవర్గా మారి, సార్ మేమందరం కలిసి నలుగురం దొంగతనం చేసినాం కానీ నా తప్పే సార్, ఇప్పుడు ఆ దొంగతనం ఎట్లా చేసిర్రో, ఎన్నింటికి పోయి తాళాలు వలగొట్టిర్రో, ఎన్నింటికి దొంగతనం చేసిర్రో చెప్తే దాని మీద డిపార్ట్మెంట్ సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని అధికారాలు ఉన్నాయి. ఆమె సుమోటోగా ఉట్టిగానే వచ్చి లెటర్ లీక్ చేసి వీడు దొంగ వాడు దయ్యం అని చెప్పకుండా ఆమెకు నిజంగానే తెలంగాణ ప్రజల ముందు ఆమె మళ్ళీ ఒక నాయకురాలుగా నిలబడాలనుకుంటే, ఆమె మీద తెలంగాణ ప్రజలు విశ్వసించాలని ఆమె అనుకుంటే ఆమె డెఫినెట్ గా ఆ దయ్యాల పేర్లు చెప్పాలి. ఆ దయ్యాలు తెలంగాణను ఏ విధంగా దోచుకుర్రో కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చెప్తూ ఆమెనే ఒక ఉత్తరం ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్, ఎస్పెషల్లీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉన్నాయి. స్టేట్ మీద నమ్మకం లేకున్నా స్టేట్ మీద నమ్మకం ఉన్నా, స్టేట్ లో ఉన్న అథారిటీస్ సెంట్రల్ లో ఉన్న అథారిటీస్, ఆమె 2 అథారిటీస్ కూడా ఆమె వాస్తవాలు ఒక లెటర్ రాసినట్టయితే మేము ఆమె చిత్తశుద్ధిని గమనిస్తాం. ఇక కొన్ని పేపర్లు రాస్తున్నట్టు ఆమె అధిష్టానాన్ని కలిసిందని, ఇంకెవరినో ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేరని, ఇంకెవరినో కలిసిందని డెఫినెట్ గా అటువంటి ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దొంగతనంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా నడుస్తున్న సంసారం ఆగమైపోతున్న విషయం ఎవరికైనా తెలుసు. ఎందుకంటే ఈ సంసారం ఇప్పుడు పచ్చగుంది. వాళ్ళే ఏమన్నా ప్రణాళికలు గీసి, అసలే కేసీఆర్ అంటే మాయల మారి మనిషి, ఆయనే ఉపాయం చేసి వాళ్ళది ఇంత మన దాంట్లోకి రాకదామనే ప్రయత్నం చేసి వాళ్ళ బిడ్డను మనం పంపించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రహ్మాండ